వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో తీవ్ర కలకలం రేగింది. ఆయన పెద్ద కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కుటుంబ సభ్యుల మధ్య గృహహింస, వరకట్న వేధింపులు, హత్యయత్నం వివాదం బట్టబయలైంది. ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు, ఆడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదనంగా 5 కోట్ల రూపాయల కట్నం, ఫార్చునర్ కార్, వజ్రాల హారాలు తేవాలంటూ వేధించారని మేఘన ఆరోపించారు. శారీరక లోపాన్ని దాచిపెట్టి వివాహం చేశాడని, తన ఆస్తులను భర్త రాజీవ్ పేరు మీద రాయాలని ఒత్తిడి చేశాడని పేర్కొన్నారు. తనను టెర్రస్ పై నుంచి తోసేయడానికి ప్రయత్నించడంతో పాటు చున్నీతో గొంతు బిగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపారు. జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, కుమారుడు రాజీవ్తో సహా మొత్తం 11 మంది కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా పరిణామాలు, జోగి కుటుంబ సభ్యులు తమను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించారు. జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవికి సంబంధించినవిగా చెబుతున్న ఆడియోలు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చర్చల వీడియోలు లీక్ అయి నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి వదిలిపెడతామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి లేదు, వీళ్ళు సంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ నేను సహకరించడమే. ఎక్కడ ఇబ్రహీంపట్నంలో నేను ఏం చూద్దామా? ఆయన అట నువ్వు తిండి లేకట సాతారట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా ఇక్కడ ఉంటుంది పుణ్యానికి కదా పైకి వచ్చినట్టు. ఎంత మంది నువ్వు జోగి రమేష్ గారి కోడల్ని మేఘన తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ, అందరికి విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకా నువ్వు ఎప్పుడు వస్తాం మంచి జాగ్రత్త చూసుకో. మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దానికి చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు అనేది చెప్తా. నేను వచ్చింది ఎందుకు, అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించారు. 20 రోజులలో పంపించారు. నేను వచ్చిన డబ్బుల గురించి కాదు, దేని గురించి వచ్చిన అంటే ఎంత మంది ముందైతే పెళ్లి చేసిరో అంత మంది ముందుగే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో. అది దానికి వచ్చి అప్పటి వరకు ఇక్కడే ఉంటదా దానికి రీజన్ ఆడి బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా నాకేమనిపించలే. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు, మీరు చేశారు తప్పు, అయ్యే చెప్తా తీసుకొచ్చాను. నేను అయిష్టంగానే వచ్చా. నీది ఎట్లా మాట్లాడు, ఫస్ట్ ఎట్లా మాట్లాడినా అది తెలియాలిగా, ఎట్లా అడుగుతున్నప్పుడు అది చెప్పు. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా. తప్పైపోయిందా?